హాయ్ నమస్తే. సాధారణంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు బాగా తెలిసిన నెంబర్ల మీద ట్విస్ట్ చేస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. అలాంటి ప్రశ్నల్లో భాగంగా 3 ప్రధాన సంఖ్యల మొత్తము 100, అందులో ఒక ప్రధాన సంఖ్య మరొక దానికంటే 36 ఎక్కువ అయినా దానిలో ఒక సంఖ్య ప్రధాన సంఖ్యలు టార్గెట్ చేస్తూ ఇచ్చాడు. ప్రధాన సంఖ్యలు అనేవి సాధ్యమైనంత వరకు మనందరికీ చాలా బాగా కూడా తెలుసు. 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి, ఆ ప్రధాన సంఖ్యలకి సంబంధించినటువంటి కొంతవరకు డిస్క్రిప్షన్ కూడా మనకు తెలుసు. అందులో భాగంగా వాడు ఏం చెప్పాడు, 3 ప్రధాన సంఖ్యల మొత్తం అని చెప్పాడు. అంటే ఏ అనేది ఒక ప్రధాన సంఖ్య, బి అనేది ఒక ప్రధాన సంఖ్య, సి అనేది ఒక ప్రధాన సంఖ్య. ఈ 3 ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అంటే కనుక క్లియర్గా వాడు 100 అని చెప్పాడు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే 3 ప్రధాన సంఖ్యల మొత్తం 100 అని ఇచ్చాడు. ఈ 100 అనేది మనకి ఈవెన్ నెంబర్. ఆ 3 ప్రధాన సంఖ్యలు కనుక కలిపితే ఒక సరి సంఖ్య వస్తుందని చెప్పాడు. ఎప్పుడైతే మనకి సరి సంఖ్య వస్తుందని చెప్పాడో ఈ 3 కూడా మన బేస్ సంఖ్యలు ఆడ్ నెంబర్స్ అనుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి సరి సంఖ్య అనేది రాదు. అందుకని తప్పనిసరిగా ఒకటి మనకి సరి సంఖ్య అయి ఉండాలి. సరి సంఖ్య అయినటువంటి ప్రధాన సంఖ్య ఒకే ఒకటి ఉంది. సరి సంఖ్య అయిన ప్రధాన సంఖ్య ఒకే ఒక్క ప్రధాన సంఖ్య ఉంది. ఏంటది అంటే కనుక 2. వాస్తవానికి ప్రాబ్లం టార్గెట్ చేసింది దీనికోసం. ఒక ప్రధాన సంఖ్య 2 అని క్లియర్గా మనం చెప్పేయచ్చు. అలాగే మిగిలిన 2 ప్రధాన సంఖ్యల్లో ఒక ప్రధాన సంఖ్య మరొక దానికంటే 36 ఎక్కువ అని చెప్పాడు. ఉన్నటువంటి ఈ ప్రధాన సంఖ్యల్లో మిగిలిన 2 ప్రధాన సంఖ్యలు, ఈ 2 ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత, 98 అవుతుంది. ఎందుకంటే 2 + 98 100 సరిపోతుంది. అందుకని క్లియర్గా మనకి ఇది 2 ప్రధాన సంఖ్యల మొత్తము 36 గ్యాప్ రావాలి. 98కి 36 గ్యాప్ రావాలని కనుక క్లియర్గా మనకి 31, 67 అని చెప్పొచ్చు. 36 గ్యాప్ రావాలని చెప్పాం కాబట్టి 31, 67 అని చెప్పొచ్చు. లేదా 36ని తీసేసి సగం చేస్తే కనుక 31 డైరెక్ట్గా వస్తాయి. కాబట్టి 3 ప్రధాన సంఖ్యలు ఏమవుతున్నాయి అంటే కనుక 2 అనేది ప్రధాన సంఖ్య, 31 అనేది ప్రధాన సంఖ్య, 67 అనేది ప్రధాన సంఖ్య. అయితే ఏది కాదు. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక నన్ అని చెప్పొచ్చు. ఆన్సర్ 2 కానీ 31 కానీ 67 కానీ. ఇక టార్గెట్ ఏంది అంటే కనుక మనకి సరి ప్రధాన సంఖ్యను టార్గెట్ చేసుకుని ప్రశ్న అడగడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.